ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము. అందరికీ నమస్కారం. మంచి లక్షణాలు నేర్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఈరోజు సమాజంలో. చదువు ఎలాగో చదువుతారు, కానీ విలువలు అనేవి ఈరోజు సమాజం లేవు. కాబట్టి మంచి విలువలు మనం నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మంచి విలువలు మనం నేర్పిస్తే జీవితంలో పిల్లవాడు ఎప్పుడు కూడా వాడు ఏ రకమైన ఒత్తిడి వచ్చినా ఒత్తిడిని తట్టుకొని మంచి సక్సెస్ఫుల్ జీవితాన్ని జీవించగలుగుతాడు. వాడి ఉన్నతమైన స్థాయి కూడా చేరుతాడు. సమాజం పట్ల ఒక సౌహృద్భావాన్ని కలిగి ఉంటాడు. అలాంటి జీవితాన్ని పిల్లవాడికి ఎలా అంటే, తల్లిదండ్రులుగా మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలకు వచ్చినా సరే పిల్లవాళ్ళకి మంచి లక్షణం నేర్పించాల్సిన అవసరం అనుకుంది. అలాంటి మంచి లక్షణాల గురించి ఈ రోజు నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒక 5 మంచి లక్షణాలని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కాబట్టి ముందుగా వీడియో లైక్ చేయండి. లైక్ చేసి చివరి వరకు వీడియోని చూడండి. ముందుగా మనం పిల్లలకి కృతజ్ఞత భావాన్ని తెలియపరచాలి, నేర్పించాలి. కృతజ్ఞత భావం అని అంటే, పిల్లలకి ఎప్పుడైనా మీరు కృతజ్ఞత చెప్పారా? కృతజ్ఞతతో మెలగాలని చెప్పారా మీరు పిల్లలకి? ఎప్పుడైనా మీ పిల్లవాడు సాయం చేస్తే మీరు థ్యాంక్స్ చెప్పారా పిల్లలకి? మనమే నుంచి నేర్చుకోవాలి కదా పిల్లవాడు. అందువల్ల మీరు ఆ పిల్లవాడు ఏదైనా చేస్తే మీరు థ్యాంక్స్ చెప్పండి. తర్వాత ఈ యొక్క కృతజ్ఞత భావం వల్ల 2 లక్షణాలు వాళ్ళలో పెంపొందిస్తాయి. ఒకటి ఏంటంటే ప్రేమ, గౌరవము. ఈ కృతజ్ఞత భావంతో మరొక 2 లక్షణాలు వస్తాయి పిల్లవాడికి. ప్రేమ, గౌరవం అనే భావాలు 2 వస్తాయి. ఈ 2 భావాలతో పిల్లవాడు కృతజ్ఞత అలవాటును వాడు కలిగి ఉన్నట్లయితే 2 భావాలు ఉచితంగా వాళ్ళకి సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగా పిల్లవాడికి ఎవరన్నా బహుమతి ఇచ్చినా లేకపోతే ఎవరన్నా సహాయం చేసినా ఆ కృతజ్ఞత చెప్పే అలవాటును ఏర్పాటు చేయండి. అది ఎక్కడి నుంచి మన నుంచి రావాలా? మీకు ఏదైనా మీ పిల్లవాడు తీసుకొచ్చి చెప్పినప్పుడు, ఏదైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పే అవకాశాన్ని ఇవ్వండి. రెండవదిగా పిల్లవాడు దయాగుణాన్ని కలిగి ఉండాలి. ఏమి ఎరుగని పసితనమైన మనసు. ఆ పసితనమైన మనసును పిల్లవాళ్ళు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ దయాగుణాన్ని పిల్లలకి మనం పెంపొందింపు చేయాలి. మనుషులు కాదు, మొక్కలు, జంతువుల పట్ల కూడా పిల్లవాడు ధైర్యం కలిగినట్లుగా చేయాలి. ఇంకోటి దయాగుణము, తర్వాత కృతజ్ఞత భావం, ఈ 2 కూడా మనిషికి ఉన్నప్పుడు మనకు తెలుసు కదా, ఒక పిల్లవాడు సంస్కారవంతంగా జీవిస్తాడు. త్రిబులెక్స్ సోప్ యాడ్ చూసి ఉంటారు టీవీలో. ఈ త్రిబులెక్స్ సోప్ యాడ్లో పిల్లవాడికి మరగంటితే మా మరగంటితే అయ్యో బాబు అని వాళ్ళు చెప్పినప్పుడు, పోనీ పర్లేదు మరకమని అని చెప్తారు. పిల్లవాడు చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళు ఏమంటారు, ఎంత సంస్కారవంతులు పిల్లగాడు, ఎంత గొప్ప సంస్కారం ఎలా వచ్చింది అని అంటారు. అట్లా పిల్లలని మెచ్చుకుంటారు, తర్వాత పెంచిన మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అలాగా పిల్లల్ని మనం ఒక సంస్కారవంతమైన జీవితంలో నడిపించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మూడోది, పిల్లల ఏకాగ్రత పెంచడం. పరధ్యానంలో ఉండిపోయింది ప్రపంచం మొత్తం కూడా. అంటే ఏదో ఒకటి చేస్తా ఉన్నారు, ఏ పని చేసినా ఏకాగ్రత లేదు. చెప్పినది ఏకాగ్రత వినటం లేదు, పరధ్యానంలో ఉంటున్నారు. పరధ్యానంలో పనిచేస్తూ ఏ పని చేస్తున్నారో తెలియజేస్తున్నారు. ఇలాంటి ఏకాగ్రత పెంచడానికి పిల్లల్లో మనం 3 అంశాలు, మనం 3 యొక్క లక్షణాలు లేకపోతే 3 అంశాలు వాళ్ళలో మనం పెంపొందింపు చేసినట్టయితే ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే డీప్ బ్రెత్. డీప్ బ్రెత్ అంటే దీర్ఘంగా శ్వాస తీసుకోవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. రెండవది, ఇతరులు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినగలగాలి. పిల్లవాడు కళ్ళు మూసుకొని తన చుట్టూ ఉన్న ప్రదేశాలని స్పృశించగలగాలి. ఇలా ఈ 3 అంశాలు పిల్లవాళ్ళు ఉన్నట్లయితే పిల్లవాడు ఏకాగ్రతను పెంచుకుంటాడు. అలా ఏకాగ్రతను పెంచుకొని ఏ విషయంలోనైనా ఏకాగ్రత చేస్తే వాడు గొప్ప జీవితాన్ని జీవిస్తాడని సంగతి మనందరికీ తెలుసు. అలాంటి జీవితాన్ని మీ పిల్లవాడికి ఇవ్వచ్చు. తర్వాత 4వది క్షమాగుణం. ఈ క్షమాగుణం పెంపొందించడం ఖచ్చితంగా పిల్లవాళ్ళు ఈ క్షమాగుణాన్ని మనం పెంపొందించాలి. ఇతరులను క్షమించటం అనేది ఇది సాహసమైన, అది అంత సులభమైన పని కాదు. కానీ ఇది సాధన చేస్తే ఖచ్చితంగా ఆ క్షమాపణ గుణాన్ని మనం పెంపొందించుకోవచ్చు. ఎవరైనా మన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళని క్షమించే గుణం ఉండాలి. మీరు పిల్లల్ని చిన్న విషయాలు క్షమిస్తే పర్వాలేదు అని అంటే పిల్లలు కూడా వాళ్ళలో ఆ క్షమాగుణాన్ని పెంపొందించుకుంటారు. 5వది, పెద్దల పట్ల గౌరవం నేర్పించాలి. కుటుంబం అన్నా పెద్దలన్నా పిల్లలకి గౌరవం కలిగేటట్టు చూడాలి. అంటే ఎలా కలుగుతుంది గౌరవం? మనం ఎలా చూస్తాం అలా చూస్తాం. అంటే పెద్దల్ని కించపరుస్తూ పిల్లల ముందు మాట్లాడితే వాళ్ళు పెద్దల పట్ల గౌరవించలేదు. మన పిల్లల్ని గౌరవిస్తే పిల్లలు కూడా మనం గౌరవిస్తారు.
కాబట్టి కుటుంబం అన్నా పెద్దలన్నా పిల్లలకి ఒక ఎరుకను కలుగజేసి ఒక మంచి స్వరూప వాతావరణాన్ని కలుగజేసి వీళ్ళు మన పెద్దవాళ్ళు, వీళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం, వీళ్ళని గౌరవించాలి, వీళ్ళని గౌరవించడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనే ఆలోచన వల్ల మనం పెంపొందింపు చేయాలి. ఈ 5 అలవాట్లని పిల్లల్లో మీరు చిన్నప్పటి నుంచి పెంపొందింపు చేసినట్టయితే వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా పిల్లవాడు తన సమస్యలని, తన ఒత్తిడిని పారదోలి ఒక మంచి జీవితాన్ని జీవిస్తాడు, తర్వాత ఉన్నత స్థాయికి చేరుతాడు. ఇలాంటి ఈ 5 లక్షణాలను మీరు పిల్లల్లో పెంపొందించేసి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకి మీరు బాట వేస్తారని ఆశిస్తూ ఇంతవరకు వీడియో చూసిన ధన్యవాదాలు చేస్తూ, దయచేసి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని, అలాగనే ఇంకా మీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా పిల్లల గురించి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మీకు తెలిసినట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, మీరు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇంతవరకు చూసిన ధన్యవాదాలు చేసుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.